Welcome back to the Umash Maths tutorial. Today topic is real numbers. రియల్ నెంబర్స్లో మొత్తం లాగరిథమ్స్ ప్రాబ్లమ్స్ ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేసే విధంగా మనం ఇవాళ చూద్దాం. ప్రాబ్లమ్స్ ఇట్లా నేర్చుకుంటే మీకు ఎగ్జామ్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా డిఫికల్ట్గా ఇచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు. అంటే మ్యాక్సిమం మోడల్స్ క్వశ్చన్స్ చూసేద్దాం. ఓకేనా. ఫస్ట్ క్వశ్చన్ ఏమంటుండంటే ఇఫ్ log x plus y is equal log x plus y minus log 3 is equal to half into log x plus log y, then find the value of x square plus y square by xy. ఓకేనా. ఇక్కడ ఫైండ్ అవుట్ చేయాలి ఈ వాల్యూ ఎంత వస్తుంది, దీని వాల్యూ ఎంత వస్తుంది అని అంటుండ్రు. మన టార్గెట్ ఏంటంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy వాల్యూ ఎంత వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది అని అంటుండ్రు. ఓకేనా. ఫార్ములాస్ రావాలి లాగరిథమ్స్లో. ఏ ఫార్ములాస్ అంటే ఇప్పుడు చూడండి, ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై ఉందనుకో, దీన్ని ఏం రాయొచ్చు అంటే ఇట్లా కాదు, ఇలా ఉన్నప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంటే దీన్ని లాగ్ ఎక్స్ వై అని రాయొచ్చు. ఓకే, ఇంటూ చేసి రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మైనస్ ఉంటే అప్పుడు ఏం రాయాలంటే లాగ్ ఎక్స్ బై వై రాయాలి. ఇప్పుడు ఒకసారి చూడండి, ఒక ఎగ్జాంపుల్ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉందనుకో, దీన్ని ఏమో రాయాలి లాగ్ ఎక్స్ వై. ఓకేనా. నెక్స్ట్ లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అంటే ఏమంటే ఫార్ములాస్ ఇవి. ఓకే, ప్రొడక్ట్ ఫార్ములా ఇది. ఓకే, ఇది డివిజన్. ఓకే, నెక్స్ట్ లాగ్ ఎక్స్ బై వై. ఓకే, ఇంకో ఫార్ములా ఏంటంటే సేమ్ బేస్, ఇదో ఆర్గ్యుమెంట్, ఇది బేస్. అంటే ఇది బేస్, ఇది ఆర్గ్యుమెంట్. ఇక్కడ బేస్ ఏం లేదంటే 10 పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎప్పుడైనా 1 మాత్రం ఉండొద్దు, బేస్లో 1 ఉండొద్దు, గ్రేటర్ దెన్ 0 ఉండాలి. ఓకే, మళ్ళీ నెగిటివ్ వాల్యూ ఉండొద్దు. ఓకే, ఇట్లా సేమ్ టు సేమ్ ఉందనుకో, నెంబర్స్ ఇవి కూడా ఇంటీజర్స్, పాజిటివ్ ఇంటీజర్స్ గ్రేటర్ ఇట్లా ఉన్నప్పుడు ఈజ్ ఈక్వల్ టు 1, సేమ్ టు సేమ్ ఉంటే. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ ఉందనుకో, దీన్ని ఏం రాసుకోవచ్చు, ఎం పవర్లో ఉన్నది ముందుకు వచ్చేస్తుంది. అప్పుడు ఎం లాగ్ ఏ బేస్ ఏ. ఓకేనా. అదే ఎం అంటే ఏదో ఒక నెంబర్ అనమాట, ఎం అంటే ఏదో ఒక నెంబర్. ఓకేనా. నెక్స్ట్ సార్ బేస్లో కూడా ఏదైనా పవర్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లాగ్ ఏ పవర్ ఎం బేస్ ఏ పవర్ ఎన్ ఇలా ఉందనుకుంటే ఇది ముందుకు వచ్చేస్తుంది కదా, ఇది కూడా ముందుకు వస్తుంది కానీ డివిజన్లో వస్తుంది. ఓకే, అప్పుడు ఎం కామన్గా ఇలానే రాసి కింద ఎన్ రాయాలి. అప్పుడు లాగ్ ఏ బేస్ ఏ. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓన్లీ ఈడ ఏ పవర్ ఎం లేకుండా ఇక్కడ ఓన్లీ ఎన్ ఉంటుంది అనుకో, 1/n అనమాట. 1/n రాస్తాను చూడండి. లాగ్ ఏ పవర్ ఏకి పవర్ లేదు, ఆర్గ్యుమెంట్కు పవర్ లేదు. ఓకే, బేస్కి పవర్ ఉంది. ఓకే, అప్పుడు 1/n లాగ్ ఏ బేస్ ఏ. ఓకేనా, ఇలా రాసుకోవచ్చు ఈ ఫార్ములాస్. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఏదంటే లాగరిథమ్ నుంచి ఎక్స్పోనెన్షియల్ నుంచి లాగరిథమ్స్ కన్వర్ట్ చేసే ఫార్ములా ఏదంటే ఇది చూసుకోండి, ఏ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు ఎన్. ఇది ఎక్స్పోనెన్షియల్ ఫార్మ్. ఇది లాగరిథమ్స్ కన్వర్ట్ చేయాలంటే సింపుల్గా ఒకసారి చూడండి, లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రాయాలి. ఓకే, లాగ్ ఎన్ బేస్ ఏ, ఈ పవర్లో ఉందా దాని ఈజ్ ఈక్వల్ టు రాయాలి ఎప్పుడైనా, ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనమాట. ఓకే, లాగ్ ఎన్ బేస్ ఏ అంటే దీన్ని ఈ విధంగా కన్వర్ట్ చేయొచ్చు. ఓకేనా, ఇది అర్థమైంది అనుకుంటున్నా. ఈ ఫార్ములాస్ వచ్చేస్తే మీకు ఇబ్బంది ఉండదు. ఇంకొక ఫార్ములా ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ పవర్ లాగ్ ఎన్ బేస్ ఏ ఉన్న, ఏకి మళ్ళీ పవర్లో లాగ్ ఉంది. అప్పుడు ఇట్లా సేమ్ టు సేమ్ బేస్ ఏ ఇక్కడ సేమ్ ఉందనుకో, అప్పుడు డైరెక్ట్గా ఎన్ అని రాస్తాం వాల్యూ. ఓకేనా, ఏకి పవర్ అర్థం చేసుకోవాలి ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వస్తే మీకు ఏ ప్రాబ్లం ఇచ్చినా మీరు చేయగలరు. ఓకే, నెక్స్ట్ ఇంకో ఫార్ములా ఏంటంటే ఇంకేమున్నాయి, సరే లాగ్ ఏ బేస్ బి, దీన్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే లాగ్ ఏ బై లాగ్ బి రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ లేదా ఇట్లా కూడా రాసుకోవచ్చు. ఓకే, ఒకసారి చూడండి, లాగ్ ఏ బేస్ బి ఇలా ఉందనుకో, 1 బై లాగ్ బి బై లాగ్ ఏ అని కూడా రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. రివర్స్ జస్ట్ ఇదో పైన ఉన్నది పైన, కింద ఉన్నది కింద. ఓకే, ఇది అవసరం రాదు, వచ్చినప్పుడు చూద్దాం. ఓకేనా, మ్యాక్సిమం ఫార్ములాస్ కవర్ అయినాయి, అర్థం చేసుకోవాలి. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో ఒకసారి చెక్ చేస్తా.
ఫార్ములా ఇప్పుడు ప్రాబ్లం చూద్దాం. ఓకే, ఒకసారి అండి ప్రాబ్లం. ఫస్ట్ ఇచ్చింది ఇలానే ఇప్పుడు ఇది మొత్తం ఎక్స్ అనుకోండి, ఇది మొత్తం వై. లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై లెక్కన ఉంది. అంటే ఎక్స్ బై వై మైనస్ ఉన్నప్పుడు అప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3 ఇజ్ ఈక్వల్ టు, ఇక్కడ ముందుంది, ఇంతకుముందు పవర్లో ఉన్నప్పుడు ముందుకు వచ్చింది, ఇప్పుడు ముందుంటే పవర్లోకి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఫస్ట్ లోపలి చేద్దాం. బ్రాకెట్ లోపల ఎప్పుడైనా బ్రాకెట్ లోపల క్లోజ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇది ఎక్స్ ప్లస్ వై ఉంది కదా, ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై ఉంటే ఇంటూ అనమాట, హాఫ్ ఇంటూ లాగ్ ఎక్స్ వై ప్లస్ ఉన్నప్పుడు ఇంటూ. ఓకే, ఇప్పుడు ఈ ఇక్కడ ముందు ఉంది కదా, ఇది పవర్లోకి వెళ్తుంది. ఓకే, అప్పుడు లాగ్ ఎక్స్ వై హోల్ పవర్ 1/2. ఓకే, హోల్ పవర్ 1/2 అంటే రూట్ అనమాట. ఓకే, లాగ్ రూట్ ఎక్స్ వై, ఈ రూట్ వాల్యూ ఎంత అంటే 1/2. ఓకే, అలా. ఓకే, ఇప్పుడు లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 3. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఇక్కడ లాగ్ రిమూవ్ చేద్దాం. అప్పుడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు బోత్ సైడ్ లాగ్ ఉంది కాబట్టి రిమూవ్ చేద్దాం. ఇప్పుడు రూట్ ఎక్స్ వై, ఈ 3 అటు సైడ్ పోతే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 3 రూట్ ఎక్స్ వై. ఓకే, 3 రూట్ ఎక్స్ వై. ఇప్పుడు స్క్వేర్ ఆన్ బోత్ సైడ్, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ చేస్తున్నాం. ఇక్కడ రాస్తుంది ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ 3 రూట్ ఎక్స్ వై హోల్ స్క్వేర్. ఇప్పుడు ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్క ఉంది కదా. ఓకే, అప్పుడు ఏ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్, బి స్క్వేర్ అంటే వై స్క్వేర్, 2ab అంటే 2xy. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకేనా, నెక్స్ట్ 3 స్క్వేర్ అంటే 9. రూట్ ఎక్స్వై స్క్వేర్ చేస్తే రూట్ స్క్వేర్కి ఈ రూట్కి క్యాన్సిల్ అయిపోయి ఓన్లీ ఎక్స్వై. ఓకే, ఈ 9xyని ఇటు సైడ్ తీసుకురండి. ఓకే, అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy, ఈ 9xy ఇక్కడ ప్లస్ 9xy ఇటు సైడ్ వస్తే మైనస్ 9xy ఇజ్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 7xy, 9xy 2xy 7xy ఇజ్ ఈక్వల్ టు 0. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 7xy. ఓకే, అప్పుడు ఓన్లీ ఎక్స్వైది, ఇక్కడ ఎక్స్వై ఏం చేస్తుంది, ఈ మైనస్ అనేది అటు సైడ్ పంపిన, అప్పుడు ప్లస్ అయింది. ఓకే, ఈ ఎక్స్వై ఉంది కదా, ఈ ఎక్స్వైని ఇటు సైడ్ తీసుకొస్తే డివిజన్ చేస్తాయి, ఎందుకంటే ఇది ప్రొడక్ట్ చేస్తుంది. ఓకే, ఇంటూ చేస్తుంది, ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషన్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డివైడెడ్ బై xy ఇజ్ ఈక్వల్ టు 7. ఓకే, మనకు కావాల్సిన వాల్యూ, దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy అంటే ఇజ్ ఈక్వల్ టు 7. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఓకే, లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఏదైనా అర్థం కాకపోయినా కామెంట్ చేయండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చెప్పడానికి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం మంచి ప్రాబ్లం, ఇది కూడా చాలా అంటే ఇంపార్టెంట్, అంటే కొద్ది లాజిక్ ప్రాబ్లం, కొద్ది అందరు కన్ఫ్యూజ్ అయ్యే ప్రాబ్లం అనమాట. లాగ్ 3/5 ఇఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ 3/5. సరే, ఇక్కడ బేస్ ఏం లేదంటే 10 అన్న 2 అన్న ఏదైనా ఒకటి పెట్టుకోవచ్చు ఇయనప్పుడు, నో ప్రాబ్లం. అవసరం లేదు, ఒక్కొక్కసారి అవసరం లేకుండా చేస్తుంటాం, మనకు అవసరం అనుకుంటే పెట్టుకోవచ్చు. ఓకే, లాగ్ 5/4 and z is equal to 2 log root 3/2. Then prove that
5 over x plus y minus z is equal to 1 అని ప్రూవ్ చేయమంటారు. ఓకే, చాలా సింపుల్. ఓకే, మీరు ఇబ్బంది ఏం పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఏం చేద్దామంటే ఈ పవర్లో ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ అనేది చేద్దాం. ఎక్స్ అంటే ఇది కదా, అది సబ్స్టిట్యూట్ చేద్దాం. ఓకే, ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్. ఓకే, ఎక్స్ అంటే లాగ్ 3/5. ఓకే, లాగ్ 3/5 ప్లస్ ఉంది కదా, ప్లస్. ఓకే, లాగ్ 5/4. ఓకే, నెక్స్ట్ మైనస్ జెడ్ ఉంది కదా, మైనస్ లాగ్ 2 లాగ్, ఇక్కడ 2 ఉంది కదా, 2 లాగ్ √3/2. ఓకే, చూడండి. నెక్స్ట్ ఈడ ముందుంది కదా, ఇది పవర్లోకి వెళ్తుంది. ఓకే, ఇక్కడికి వస్తుంది. పవర్కి వచ్చిందంటే √3/2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఓకే, ఇక్కడ ఈ రెండు ప్లస్ ఉన్నాయి కదా, ఇంటూ అవుతుంది. అప్పుడు లాగ్ 3/5 ఇంటూ 5/4 రాసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దీన్ని లాగ్ √3/2 హోల్ పవర్ 2 ఉంది. ఓకే, ఇప్పుడు అండి ఇక్కడ 5కి 5 క్యాన్సల్. ఓకేనా, అప్పుడు లాగ్ ఓన్లీ 3/4 ఉంటుంది. మైనస్ ఇక్కడ కూడా స్క్వేర్కి రూట్కి క్యాన్సల్. దీన్ని ఇది స్క్వేర్ అయిందనుకో 4 అవుతుంది, 3/4 ఉంటుంది. ఓకే, లాగ్ 3/4. ఓకే, ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి. లాగ్ 3/4 మైనస్ లాగ్ 3/4 సేమ్ టు సేమ్. ఇది ప్లస్ లాగ్ 3/4, ఇది మైనస్ లాగ్ 3/4. ఓకే, అంటే +2లో -2 పోతే 0. సేమ్ ఇట్లా సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, అంటే ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఈ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే 5 ఓవర్ ఎక్స్ ప్లస్ వై మైనస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 5 ఓవర్ 0. ఈ ప్లేస్లో, ఈ టోటల్ ప్లేస్లో 0 సబ్స్టిట్యూట్ చేసిన. ఏదానికి పవర్ 0 ఉన్నా ఈజ్ ఈక్వల్ టు 1. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ ఈజ్ 1. అర్థమైంది అనుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదో స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకేనా. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ప్రాబ్లం. If x square plus 4 is equal to 20x, then show that 2 log x minus 2 is equal to 4 log 2 plus log x. ఓకే, ఇది ప్రూవ్ చేయమంటారు. చాలా సింపుల్. ఓకేనా, అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. జస్ట్ ఏం లేదు, దీని నుంచి ఇది ప్రూవ్ చేయాలి. ఓకే, నేను చూడండి తీసుకుంటున్నా. ఆన్సర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 20x. ఓకే, ఇప్పుడు నేను ఇది ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఉంది కదా, దీన్ని ఏం చేసుకోవాలనుకుంటున్నా అంటే ఇక్కడ ఎక్స్ మైనస్ 2 ఇది ముందుకు వస్తే ఏమవుతుంది, పవర్ 2 అవుతుంది. అంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ అవుతుంది. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ఎక్స్పాండ్ చేస్తే ఏమవుతుంది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 4x ప్లస్ 4 అవుతుంది. కానీ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 ఒకటే ఉంది, మైనస్ 4x లేదు. దాన్ని బోత్ సైడ్ యాడ్ చేసుకుంటున్నా. ఓకే, యాడ్ బోత్ సైడ్ మైనస్ 4x. ఓకే, మైనస్ 4x అని యాడ్ చేస్తాం. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 4 మైనస్ 4x ఈజ్ ఈక్వల్ టు 20x మైనస్ 4x. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అంటే 2 స్క్వేర్, 2 స్క్వేర్ అంటే 4. ఓకే, మైనస్ 2ab, 2 అంటే 2, a అంటే x, b అంటే 2, 2 to the 4, 4x. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఏమవుతుందంటే ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్, ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్. ఓకేనా,
ఇప్పుడు ఇది ఈక్వల్ టు ఇది 20xలో 4x పోతే 16x. ఓకే, ఇప్పుడు చూడండి బోత్ సైడ్ లాగ్ అప్లై చేస్తున్నా. ఇప్పుడు లాగ్ అప్లై చేస్తే ఇది వచ్చేస్తుంది మనకు. చూడండి, అప్లై లాగ్ ఆన్ బోత్ సైడ్. ఓకే, బోత్ సైడ్. అప్పుడు లాగ్ x minus 2 whole square is equal to log 16x. ఈ పవర్లో ఉంది కదా, ఇది ముందుకు వచ్చేస్తుంది. ఓకే, 2 log x minus 2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 16ని నేనేం రాసుకున్నా అంటే log 2 power 4 రాసుకుంటున్నా. ఓకే, ఇంటూ x. 2 power 4 మీన్స్ 16. ఓకేనా, కన్ఫ్యూజ్ కావద్దు. ఇక్కడ ఈ 2 పవర్ ఇంటూనే రెండు 2 ఇది ఎక్స్ ఇంటూ ప్లస్ రాస్తాం. మళ్ళీ నెక్స్ట్ స్టెప్లో ఇక్కడ రాస్తాం లాగ్ 2 power 4 ప్లస్ లాగ్ ఎక్స్. ఇక్కడ ఇంటూ ఉంది కదా, డాట్ అంటే ఇంటూ ఉన్నప్పుడు ప్లస్. ఓకే, మైనస్ అదే డివిజన్ అంటే మైనస్. ఓకే, ఇప్పుడు ఈ పవర్లో ఉంది కదా, ఇది ముందుకు వస్తుంది. 4 log 2 ప్లస్ లాగ్ ఎక్స్. ఆల్రెడీ లెఫ్ట్ సైడ్లో ఏది ఉంది, కన్ఫ్యూజ్ అవ్వద్దు, 2 log x minus 2 ఉంది. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నా. ఏదైనా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ చేయండి. ఓకే, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ ప్రాబ్లం వెళ్దాం. ఓకే, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఇది కూడా బోర్డ్ ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 2 log x plus y is equal to 3 log 3 plus log x plus log y. Then find value of x by y plus y by x. ఓకే, మై సౌండ్ ఆడిబుల్ ఆర్ నాట్, కామెంట్ చేయండి. ఓకే, నో ప్రాబ్లం, వీడియో రికార్డెడ్. ఆన్సర్ చాలా సింపుల్ ప్రాబ్లం. మీరేం కన్ఫ్యూజ్, మన టార్గెట్ ఏంటంటే ఇలా రావాలి, దీని వాల్యూ ఎంత అని అడుగుతాడు. ఓకే, ఫస్ట్ దీని నుంచి చూద్దాం. ఇది ముందు మీద పవర్కి వెళ్ళిపోతుంది అంతే. లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ పవర్ 2 ఇది ముందు మీద దీనికి పవర్కి వెళ్తుంది. అప్పుడు లాగ్ 3 power 3 లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. ఓకే, ఇప్పుడు అండి ఇక్కడ ఇవన్నీ లాగ్లు ప్లస్ ఉన్నాయి. లాగ్ ఎక్స్, లాగ్ వై, లాగ్ జీరో లేకుండా ప్లస్లు ఉన్నాయి. ప్లస్ ఉంటే ఇంటూ అంటే లాగ్ 3 power 3 ఇంటూ లాగ్ ఎక్స్ ఇంటూ వై, మొత్తాన్ని మల్టిప్లికేషన్ చేసిన. నెక్స్ట్ ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్. ఓకే, సి ఇక్కడ 3 power 3 అంటే 27. లాగ్ 3 power 3 అంటే 27 xy. ఓకే, 27 xy మల్టిప్లికేషన్. ఓకే, టోటల్గా ఇప్పుడు లాగ్ x ప్లస్ వై హోల్ స్క్వేర్. రిమూవ్ log on both side. ఓకే, అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఏమైనా కన్ఫ్యూజ్ ఉంటే కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఎక్కడ ఇబ్బందిగా ఏదైనా నేను మిస్టేక్ చేసినా కూడా నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు
27xy. దీన్ని ఎక్స్పాండ్ a ప్లస్ b హోల్ స్క్వేర్ లెక్క ఎక్స్పాండ్ చేద్దాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఈజ్ ఈక్వల్ టు 27xy. ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఈ 27xy ఈ సైడ్ వెళ్తే మొత్తాన్ని డివైడ్ చేస్తుంది. ఓకే, వద్దులే, మనకు కావాల్సింది x బై వై వై బై ఎక్స్ కదా. ఈ 2xyని అటు సైడ్ తీసుకెళ్దాం. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 27xy మైనస్ 2xy మైనస్ 2xy. అర్థమవుతుంది అనుకుంటా. ఇక్కడ మైనస్ 2xy అంటే 27xyలో 2xy పోతే 25xy. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 25xy. 25 మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే xyతోనే ఈ బోత్ సైడ్ డివైడ్ చేస్తున్నాను. అప్పుడు ఎక్స్ స్క్వేర్ బై ఇక్కడ ఒక వర్డ్ రాయాలి, బోత్ సైడ్ డివైడింగ్ xy అని రాయాలి ఇక్కడ. ఓకే, బై xy ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ 25xy ఉంది బై xy. అప్పుడు xy క్యాన్సల్. ఓకే, ఇప్పుడు దీన్ని ఎక్స్ స్క్వేర్ బై xy ఒకటి, నెక్స్ట్ వై స్క్వేర్ బై xy ఈజ్ ఈక్వల్ టు 25. ఇప్పుడు x క్యాన్సల్, y క్యాన్సల్. అప్పుడు x బై వై ప్లస్ వై బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25. ఓకే, అర్థమైంది అనుకున్నా. అందరు అబ్జర్వ్ చేయండి. ఓకేనా, బాగా కాన్సన్ట్రేట్గా అయితే సింపుల్గా ఉంటుంది. మీరు కూడా ఎక్కువ ప్రాబ్లం చేస్తుంటే సింపుల్గా అనిపిస్తుంటుంది. ఒకటి రెండు ప్రాబ్లం చేసి ఇంపార్టెంట్ అని చేస్తే మర్చిపోయినట్టు అనిపిస్తుంది. కాన్సెప్ట్ అనేది ఇంక్లూడ్ కాదు మన లోపలికి. అప్పుడు మనం ఏంటంటే కొత్త క్వశ్చన్ వచ్చిందనుకో భయపడుతుంటాం. ఓకేనా, అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. ఒకసారి వీడియో రికార్డ్ అవుతుందో లేదు చూద్దాం. ఓకే, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఫిఫ్త్ వన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అని కాదు, మొత్తం మీద అన్ని ప్రాబ్లమ్స్ మనం చేస్తుంటే ఏమైతే అంటే ఏ ప్రాబ్లం ఇచ్చినా మనం చేయగలం అంతే. ఇప్పుడు జేఈ ఐఐటి మెయిన్స్లో ఇచ్చిన క్వశ్చన్ ఎప్పుడు రాదు, మ్యాక్సిమం మోడల్స్ చేస్తుంటాం అంతే. మోడల్స్ డిఫరెంట్గా మనం ఎక్కువ ప్రాబ్లం చేస్తుంటే అలాంటివి కూడా క్రాక్ చేయడానికి అవకాశం ఉంటుంది. 10th క్లాస్ చాలా సింపుల్ ప్రాబ్లమ్స్. నెక్స్ట్ ఐఐటి ఫౌండేషన్ కూడా స్టార్ట్ చేస్తాం. ఓకే, ప్రతి చాప్టర్ నుంచి చేద్దాం. ప్రీవియస్ ఇయర్స్లో ఐఐటిలో వచ్చిన క్వశ్చన్స్, జేఈ మెయిన్స్లో వచ్చిన క్వశ్చన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ బై వై ప్లస్ వై బై ఎక్స్. ఎక్స్తానన్నా ఇవ్వకోక నో ప్రాబ్లం. ఓకే, సేమ్ మళ్ళీ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 5 అలానే రాద్దాం. అక్కడ ప్లస్లు ఉన్నాయి కాబట్టి ఇంటూ చేద్దాం. లాగ్ ఎక్స్ వై. ఓకే, ఇది రెండింటిని ఇంటూ చేస్తే లాగ్ ఎక్స్ వై. ఓకే, ఎందుకంటే ప్లస్ ఉంది కాబట్టి ఇంటూ చేస్తున్నా. ఇక్కడ ముందు ఉంది కాబట్టి పవర్లోకి వెళ్తుంది. అప్పుడు లాగ్ ఎక్స్ వై హోల్ పవర్ 1/2. హోల్ పవర్ 1/2 అంటే రూట్. ఓకే, అప్పుడు రూట్ ఎక్స్ వై. ఓకేనా, ఇక్కడ లాగ్ ఎక్స్ ప్లస్ వై బై 5. ఓకే, రిమూవ్ బోత్ సైడ్. రిమూవ్ లాగ్ ఆన్ బోత్ సైడ్. అర్థమవుతుంది అనుకుంటున్నా. ఓకేనా, ఇప్పుడు ఎక్స్ ప్లస్ వై బై 5 ఇజ్ ఈక్వల్ టు రూట్ ఎక్స్ వై. ఈ 5 అటు సైడ్ వెళ్తున్నప్పుడు ఇలా డివైడ్ చేస్తుంది, అటు సైడ్ వెళ్ళినప్పుడు మల్టిప్లై చేస్తుంది. ఓకే, డివైడ్ అయినది మల్టిప్లై అవుతుంది, ప్లస్ ఉన్నది మైనస్ అవుతుంది, మైనస్ ఉన్నది ప్లస్ అవుతుంది. ఇవి కన్ఫ్యూజ్ కావద్దు, ఈ బేసిక్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 5 రూట్ ఎక్స్ వై. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్స్. అప్పుడు ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 5 రూట్ ఎక్స్ వై.
హోల్ స్క్వేర్ స్క్వేర్ చేస్తున్నాం, స్క్వేర్ ఆన్ బోత్ సైడ్ అబ్రివేషన్ లెక్కన రాశాను, టైం వేస్ట్ కాకుండా. మీరు అట్లా రాయద్దు ఎగ్జామ్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఇది ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ లెక్కన ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2xy ఇది ఈక్వల్ టు 5ని స్క్వేర్ చేస్తే 25, రూట్ ఎక్స్ వైని స్క్వేర్ చేస్తే రూట్కి స్క్వేర్కి క్యాన్సిల్ అయిపోయి xy. ఓకే, నెక్స్ట్ ఈ 2xyని అటు సైడ్ తీసుకెళ్దాం. ఓకే, ఎందుకంటే సేమ్ టు సేమ్ ఉన్నాయి కాబట్టి ఒకసారి తీసుకోవాలి లైక్ టర్మ్స్. ఓకే, 25xy మైనస్ 2xy. ఓకే, మన టార్గెట్ ఏంటంటే ఇలా రావాలి ఫార్మేషన్. ఓకే, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు 23xy. ఇప్పుడు సేమ్ ఇంతకుముందు బోత్ సైడ్ డివైడింగ్ xy అనేది సేమ్. అప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై xy 23xy బై xy. ఇక్కడ డివైడ్ చేస్తాం, ఇక్కడ డివైడ్, రెండు సైడ్ చేయాలి. ఓకే, అప్పుడు xy క్యాన్సల్. ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ బై xy అంటే x క్యాన్సల్ అయ్యి ఇది x ఉంటుంది, ఇది y ఉంటుంది, x బై y. ఓకే, నెక్స్ట్ ఇక్కడ y ఒక y క్యాన్సల్ అయిపోయి y ఉంటుంది, ఇక్కడ ఇది x ఉంటుంది. అంటే దీని మళ్ళీ ఈ మొత్తాన్ని దీంతోన, ఈ మొత్తాన్ని దీంతోన, అప్పుడు y బై x ఇది ఈక్వల్ టు 20. దిస్ ఈజ్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ 23. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నా అందరికీ. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా, మంచిగా మ్యాథ్స్ నేర్పిస్తాను, అందరు సపోర్ట్ చేయండి. చాలా ప్రాబ్లమ్స్ చెప్పాలి ఇంకా. ఓకేనా, స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ చెప్తాను, ఎందుకంటే మొత్తం కాన్సన్ట్రేషన్ మొత్తం స్టడీస్ పైనే ఉంటుంది కాబట్టి. కొద్దిగా ఏంటంటే స్కూల్ ఓపెన్ లేదు కాబట్టి కొద్దిగా సమ్ అగ్రికల్చర్ వర్క్స్ ఉంటుంటాయి, అప్పుడప్పుడు అది చేయడానికి వెళ్తున్నా, అందుకే వీడియోస్ ఒక్కొక్కసారి రాలేకపోతున్నాయి. స్కూల్ స్టార్ట్ అయితే ఇంకా ఉండదు, మొత్తం ప్రతి ప్రాబ్లమ్స్ని చెప్పాలి. అంటే ఐఐటి ఫౌండేషన్కి ఎంత బేస్ ఉంటుందో అంతకన్నా ఎక్కువ నేను నేర్చుకొని మీకు నేర్పిస్తాను. అంటే నాకు వచ్చినంత వరకు వచ్చు, ఇంకా అర్థమెటిక్, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్కి కూడా చెప్తాను నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ అంటే అప్కమింగ్ ప్రీవియస్ ఇయర్ మోడల్ పేపర్స్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా.